రమణాచలపతిరావు అనే శోభన్ బాబు గారు హీరోగా మారి పెద్ద సంచలనం చేశారు. అలాగే రమణారెడ్డి అనే ఆయన అమెరికా వెళ్ళి రిమ్స్గా మారాడు. ఈయన కూడా చాలా చాలా పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు మార్పులోనే గొప్పతనం ఉంది. అంతేగాక ఈయన చాలా గట్స్ ఉన్న దర్శకుడు. మొదట రియల్ స్టోరీ అని ఒక సినిమా తీశాడు. మా ఇంటి పక్కనే ఆఫీస్ ఉండేది, నేను వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. ఎప్పుడు పబ్లిసిటీ కొత్త రకంగా ఉండాలి, కొత్త రకంగా ఉండాలి అని డిజైన్స్ దగ్గర కూర్చుని చేయించుకునేవాడు. ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమాకి చాలా రోజులు. ఏం చేయాలండి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పెడితే, తీసేయండి, వేరే వాళ్ళతో చెప్పించండి, రిలీజ్ చేయండి అంటే రెడ్డి గారు వెంటనే వాయిస్ మార్చేసి వేరే వాళ్ళతో ఆ సినిమా చెప్పించి సినిమా రిలీజ్ చేశాడు. అంత గట్స్ ఉన్న దర్శకుడు ఈ రిమ్స్ గారు. ఈ సినిమాతో నువ్వు చాలా పైకి వెళ్తావా అంటే వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయి అక్కడ కష్టపడి గ్రీన్ కార్డు సంపాదించి అక్కడ నుంచి మళ్ళీ ఈ సినిమా గుల అనేది ఒకసారి వస్తే పోదు, అక్కడ సినిమా మొదలుపెట్టాడు. ఈ గ్రీన్ కార్డ్ అనే సినిమా 90% అమెరికాలోనే షూట్ చేసి ఒక 10% ఇండియాలో ఇక్కడ కొంచెం మన వాళ్ళని మిక్స్ చేసి సినిమా ఫినిష్ అయిపోయింది గ్రీన్ కార్డ్. దీనిలో నిజంగా ఈ సినిమా అందరూ తప్పక చూడాల్సిన సినిమా. ఆయన అమెరికాలో ఉన్న కష్టాలు, తెలుగు వాళ్ళు పడే బాధలు అవన్నీ కూడా బాగా ఆకళింపు చేసుకున్న తర్వాత అవన్నీ కలిసి సినిమా తీశాడు. గ్రీన్ కార్డు కోసం ఎన్ని తిప్పలు పడతారు. గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత అక్కడ పడే బాధలు ఏమిటి? మన వాళ్ళు వెళ్ళి పెట్రోల్ బంకుల్లో లేకపోతే టీ బంకుల్లో పనిచేస్తూ అక్కడ నల్లవాళ్ళని మన వాళ్ళని వాళ్ళు వైట్ పీపుల్ కాల్ చేస్తూ ఉంటే ఇవాళ రోజు ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత జాత్యహంకారం పెరిగిందని వాళ్ళు అక్కడ మన వాళ్ళని కాల్ చేస్తూ ఉంటే ఏమీ చేయలేక పేపర్లోనూ టీవీలోనూ గోల పెడుతున్నాం తప్ప రియల్గా ఏమీ చేయట్లేదు మనం. దీనికి ఏం చేయాలి? పిల్లల్ని ఇండియాకి తీసుకొచ్చేయాలా లేకపోతే అక్కడ కంటిన్యూ చేయాలా? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇందులో బాగా డిస్కస్ చేశాడు. ఓ కుర్రాడు ఇక్కడ వీసా తీసుకొని అమెరికా చేరాక అతని లైఫ్ ఎలా ఉంటుంది, అదే ఈ సినిమా. సాధ్యమైనంత వరకు వేషాలు కల్పితాలంటారు ప్రతి సినిమాలో. నేను కూడా ఫస్ట్ కార్డ్ అదే ఇస్తున్నాను, కల్పితాలని. కానీ సినిమా మొత్తం నేను గత 15 సంవత్సరాల్లో అక్కడ చూసిందే. ఈ సినిమా పర్టికులర్గా నేను శోభనం రోజునే తమకు పుట్టబోయే పిల్లల్ని అమెరికా పంపించాలని నిర్ణయించుకునే జంటలకు, అలానే తమ కోసం పిల్లల్ని కాకుండా విదేశాలకు లేపర్ని కంటున్న మా తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులకి ఈ సినిమా అంకితం అంటున్నా. ఎన్ఆర్ఐ ఒకప్పుడు మంచి అసలు ఒక ఇమేజ్ ఉండింది. ఇప్పుడు ఏమైపోయిందంటే మాకు అక్కడ సేఫ్టీ పోయింది. మీకు ఇంకో విషయం చెప్తానండి. ఎన్ఆర్ఐగా ఇక్కడికి వస్తే చాలామందికి చికెన్ స్మెల్ వస్తాం, ఎప్పుడు కోసేస్తాం అంటే మా స్టేజ్ అలా ఉండింది ఇండియాలో. ఎక్కడికి వెళ్ళినా ఎన్ఆర్ఐ అనగానే వీడికి ఫ్రీగా డబ్బులు వస్తాయి, వీడి దగ్గర ఎలాగలా నొక్కాలనే ఆలోచననే చాలామంది, అంటే మేము పర్సంటేజ్ ఎక్కువ చూస్తాం. మీ దగ్గర ఇంత ఓపెన్గా ఎవరు చెప్పుండరు, నేను చెప్తున్నాను ఓపెన్గా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా పొజిషను ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ భయం. సో 2 కంట్రీస్లో కూడా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే స్టేజ్ వచ్చింది అని మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. అలానే ఇందాక ఈ టీషర్ట్ ఒక ప్రెస్ రిపోర్టర్తో ఎందుకు చేయించాల్సి వచ్చింది అంటే కారణం మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది అమెరికా, గ్రీన్ కార్డ్. మేము ఈ సినిమా ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను యుఎస్లో గ్రీన్ కార్డ్ కోసమే వెళ్ళాను. అక్కడ చదువుకున్నాను, అక్కడే జాబ్ చేస్తూ ఉన్నాను. అలా ఏదో టైంపాస్కి ఇక్కడ మోడలింగ్ అవి ఇవి చేసుకుంటూ ఉన్న టైంలో నాకు మూవీలో ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. అలా ఫస్ట్ ఆఫర్ వచ్చింది, సెకండ్ ఆఫర్లు వస్తే నేను చూస్తూ ఉన్నప్పుడు సడన్గా నాకు గ్రీన్ కార్డ్ అని అనిపించింది. అరే ఇదేదో
అందరూ మన లైఫ్లో అందరూ ఎన్ఆర్ఐస్గా ఉండి అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళందరూ లైఫ్లో వెళ్ళాల్సిన దారే కదా గ్రీన్ కార్డ్. ఏదో బాగుంది కదా అని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు రమణ గారు పరిచయం అయ్యారు. నాకు ఇమీడియట్లీ గ్రీన్ కార్డ్ అని చెప్పంగానే, ఆ స్టోరీ చెప్పంగానే నేను ఎగిరి గంతేసినంత పని అయింది అక్కడ. అండ్ ఎస్పెషలీ నాకు తండ్రి పాత్రలో చలపతిరావు గారు చేస్తున్నారంటే అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. సో అలా ఈ గ్రీన్ కార్డ్ అనే మూవీలో ఆఫర్ రావడం రమణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ తను చెప్పినట్లు ఈ మూవీ రెగ్యులర్ మూవీ కాదండి. ఏదో మూవీస్ అన్నీ యూఎస్లో తీశారంటే ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తారు, ఏదో అక్కడ న్యూయార్క్ బ్రిడ్జ్, లిబర్టీ స్టాచ్యూ అవి చూపించేస్తారు, అంత అయిపోతుంది, వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఎవ్రీ లొకేషను తను ఆచి తూచి సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం ఇప్పుడు మేమేంటంటే ఏముందండి ఇక్కడ లోపల తీసేసుకోవచ్చు కదా అంటే లేదు, మీకు క్లైమేట్ బాగున్నా ఎట్లున్నా కానీ, మీకు వెయిట్ చేసైనా కానీ బయటనే జనాలకి లొకేషన్స్ చూపించాలని లొకేషన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని అంత జాగ్రత్తగా టేక్ కేర్ చేసి చాలా కష్టపడి తీసిన మూవీ ఇది. అండ్ చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ రమణ గారు, చలపతిరావు గారు చెప్పినట్లు తన టాలెంట్ నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు. హీఈస్ వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్లు మూవీని ఒక్క చేత్తో నడిపించే శక్తి ఉంది. అట్లే లైక్ మన టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్. అండ్ అసలుకి మూవీ షూటింగ్ చెప్పాలంటే నాకు అసలుకి ఒక పిక్నిక్ లాగానే జరిగిపోయింది. నాకు అసలుకి ఒక మూవీ చేస్తున్నట్లేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. దీనికి ముందు ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ నేను మెయిన్గా మోడలింగ్, నేను లైక్ బాడీ బిల్డింగ్, ఫిజిక్స్ షోస్ అవి ఇవి చేసుకుంటూ, నేను నా మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి నేను ఐటీలో పనిచేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా చేసుకుంటూ ఉండి నాకు మూవీ యాక్టింగ్ అన్నప్పుడు ఓకే మనం ఐఎమ్ ఎక్స్పీరియన్స్